ఏ విధంగా ఆ యొక్క ఏలియా దేవుని మాట వినగలిగాడో తెలుసా? దేవుని మాట వినాలి అనన్నా, దేవుని యొక్క మాటను నీవు చూడాలి అనన్నా, నీకు దేవునితో సంబంధం ఉండాలి. దేవునితో సంబంధము లేకుండా, దేవునితో సహవాసము లేకుండా దేవుడు నీతో మాట్లాడలేడు. దేవుడు చూపించేటువంటివి నీవు చూడలేవు. దేవునితో సంబంధం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలి. ఏలియా ఎప్పుడు కూడా దేవునితో సంబంధము కలిగినటువంటి వ్యక్తిగానే ఉన్నాడు. ఆ యొక్క సంబంధము అనేటువంటిది ఎప్పుడు కూడా ఆ సంబంధము నుండి ఏలియా బయటకు వెళ్ళలేదు. అందుకనే దేవునితో సంబంధం ఉంది కాబట్టి, దేవునితో సహవాసం ఉంది కాబట్టి, దేవునితో ఎక్కువ సమయాన్ని ఆయన గడిపాడు కాబట్టి దేవుడు చూపించేటువంటి దాన్ని ఆయన చూడగలిగాడు. దేవుడు చెప్పేటువంటి దాన్ని ఆయన వినగలిగాడు.